హాయ్ గాయ్స్. ఘాటి మన అనుష్క గారి సినిమా అయితే కొత్త సినిమా అయితే చూశాను. అంటే నేను థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు కొంచెం బిజీగా ఉండడం వల్ల చూ చూడడం కుదరలేదు. కానీ నిన్నైతే అమెజాన్ ప్రైమ్లో ఉంది. ఎవరైనా చూసుంటే ఎలా ఉందని కామెంట్ చేయండి. అయితే అనుష్క గారి రేంజ్ సినిమా ఇది కాదు అనిపిస్తుంది. యాక్టింగ్ పరంగా ఓకే, మనకు ఒక అరుంధతిలా అనిపిస్తుంది. కానీ స్టోరీలో కూడా చాలా దమ్ము ఉండాలి. అంటే అనుష్క గారి రేంజ్ మనకు తెలిసే ఉంటుంది. ఎవరైనా మన టీఎఫ్ఐలో హీరోల తర్వాత అంత ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంది అంటే అది అందులో అనుష్క గారు కూడా ఒకరు. ఇక ఈ సినిమాలో ఉన్న ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కడ వర్కౌట్ కాలేదనే చెప్పొచ్చు. ఇంటర్వెల్ సీన్ తప్పితే నాకే ఏ సీన్ కూడా ఇక అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. మనకు ఈ చిరంజీవి గారి సినిమా ఆచార్యలో ఉంది కదా, పాదఘట్టం అని సినిమా మొత్తం ఘాటి తప్పితే ఇంకేది లేదు. అనుష్క గారి యాక్షన్ మాత్రం బాగుంది, ఫైట్స్ అనుష్క గారిది. ఇక అనుష్క గారి తర్వాత మనకు ఈ సినిమాలో ఇంకో మెయిన్ క్యారెక్టర్ గురించి అంటే యాక్టింగ్ పరంగా కానీ ఒక స్కోప్ పరంగా కానీ మాట్లాడుకోవాలంటే మనకు 30 Weds 21 అనే ఒక వెబ్ సిరీస్ ఉంటుంది కదా, చైతన్యరావు, ఆయన యాక్టింగ్ అయితే చాలా బాగా చేశారు ఈ సినిమాలో. ఆయన కూడా మంచి స్కోప్ ఉంది. ఇక సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలన్నా ఒకటో రెండో పాటలు ఉన్నాయి, కానీ అవి కూడా ఏమంత చెప్పుకోతగ్గట్లేదు. నేను ముందే చెప్పినట్టు ఈ సినిమా మొత్తంలో అనుష్క గారు మాత్రమే ఉంటారు. అది కాక ఉమెన్ షోలో వెళ్తూ ఉంటుంది సినిమా. హీరో క్యారెక్టర్ ఇంపార్టెంట్ కాదా అంటే ఇంపార్టెంటే, కానీ ఎంతవరకు అంటే ఈ సినిమా మొత్తం స్టోరీ మొత్తం నడవడానికి హీరో కావాలనిపిస్తుంది తప్పితే హీరోకి ఎక్కడ ఏమంత ఇంపార్టెన్స్ లేదు. ఊరికే అలా వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్లా ఉంటుంది. మొత్తం మనకు అనుష్క గారే ఉంటారు. ఇక ఈ సినిమాలో మనకు ఏదైనా పెద్ద ప్లస్ పాయింట్ ఉంది అంటే అది అనుష్క గారు మాత్రమే. ఎందుకంటే అనుష్క గారి సినిమాల కోసం ఫ్యాన్స్ చాలానే వెయిట్ చేస్తుంటారు. ఇదొక ప్లస్ పాయింట్ చాలా అంటే చాలా సినిమాకి. ఇక ఈ సినిమా చూస్తున్నంతసేపు స్కిప్ కొట్టేద్దామా అనిపిస్తుంది కొన్ని సీన్స్ అయితే. ఓకే గైస్, ఒకవేళ మీరు ఇంతకుముందు ఈ సినిమా చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. ఒకవేళ చూడకపోతే అమెజాన్ ప్రైమ్లో ఉంటుంది, వెళ్ళి చూసొచ్చి కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఈ సినిమా గురించి అని. ఏంట్రా ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ సినిమా చూడమంటున్నాను అనుకుంటున్నారా? ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ నాకు తెలుసు ఒక సినిమా తీయడం అంత ఈజీ అయిన పని కాదు. కానీ తీసిన సినిమా అందరికీ నచ్చేలా ఉండాలి, అది మనకు అదృష్టం ఉండాలి కూడా. ఓకే గైస్, అనుష్క గారు నెక్స్ట్ సినిమాతో అయినా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, షేర్ కూడా చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.